ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అష్టమ స్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఆ పెరిగినటువంటి గ్రహాల్లో కూడా అష్టమ శుక్రుడు కొంత యోగించేటువంటి గ్రహమే. ఈ వారంలో చంద్రుని యొక్క బలం కూడా ఒక 2.5 రోజుల పాటు మీకు ఉండబోతూ ఉన్నది. ఈ శుక్రచంద్రుల యొక్క అనుకూలతతోటి ఈ రాశి వారు ముందుకు వెళతారు. ప్రత్యేకించి గత వారంలో కేవలం చంద్రుడి యొక్క బలమే, మిగతా గ్రహాల తాలూకు బలం ఏమీ లేదు. ఇప్పుడు మీకు కొంత సపోర్ట్ దొరుకుతుంది. ఇక్కడ మీరు గమనించండి, సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. మీ గురించి మీకు ఇబ్బంది కాకుండా కుటుంబ సభ్యుల గురించో, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి, సంతానము, తల్లిదండ్రులు, ఇలా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారికి ఏర్పడినటువంటి ఇబ్బందుల వల్ల మీరు బాధపడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఎంతసేపు మీకు వారి గురించి ఆలోచన తప్పితే మీకేమీ ఇబ్బందులు ఇక్కడ లేవు. స్వతహాగా మీ పర్సనల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కన్నా వారి గురించి మీకు ఆలోచన ఎక్కువ. ప్రత్యేకించి ఏం చేస్తుంది ఈ గ్రహస్థితి? యథావాత మీరు ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడే ఉన్నప్పటికీ. అంటే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారా, అలాగా ఏకాగ్రతని ఉంచనివ్వదు ఈ గ్రహస్థితి. ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనే ఉంటూ ఉంటుంది. పలానా పని, ప్రస్తుతం ఉన్న పని అయితేనే కదా తర్వాత పని చేయగలుగుతారు. దీనిలోనే అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి ఏకాగ్రత లేక. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ముఖ్యం. శుభమూలకో వ్యయశ్చైవ. ఇక్కడ గురుడు వ్యయస్థానం ముందు ఉండి మీ చేత ఖర్చు పెట్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అది శుభమూలకంగానే ఖర్చు అవుతూ ఉన్నది. కానీ మీకుండేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది? మనకు వచ్చేది కన్నా వెళ్ళిపోయేది ఎక్కువగా ఉన్నది కదా అనేటువంటి బాధ అధికంగా ఉంటుంది. అష్టమంలో ఉండేటువంటి రాహు బుధుల యొక్క కలయిక కూడా బుద్ధి మీద ప్రభావాన్ని చూపెడతారు. ఒక్కొక్కసారి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే తామసికంగా మాట్లాడుతూ ఉంటారు, కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఇక్కడ ఓ చిన్న రిలేషన్లకి సైతం మీరు విలువ ఇవ్వకుండా మాట్లాడేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాటలు కూడా అవతల వాళ్ళని బాధ పెట్టి అక్కడ మీకు రిలేషన్షిప్ మీద ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే నచ్చినటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి కొంత వాగ్వివాదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి మాటపరమైనటువంటి సమస్యలు ఈ వారంలో ఉంటాయి తప్పితే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఇవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ప్రత్యేకించి ఇటువంటి విషయాలను సైతం కొంత అధిగమించడానికై ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలా దండకాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది. కాబట్టి శ్యామలా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి.